మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు వరంగల్ నుంచి వెంకటరత్నం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వెంకటరత్నం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. వెంకటరత్నం, ప్రస్తుతం మీ డెవలప్మెంట్ ఎలా చూడాలి? ఎందుకంటే నిన్న రాత్రి ఎగ్జాక్ట్గా జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. కొండా సుష్మిత ఎలా వెళ్ళబోతున్నారు? ఇటు మళ్ళీ అంటే కొండా దంపతులు కావచ్చు, లేకపోతే కొండా కుటుంబం కావచ్చు, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో మాట్లాడే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే నేరుగా ఇటు ఏఐసీసీతో మళ్ళీ మాట్లాడే ప్రయత్నాలు జరగబోతున్నాయా? ఎటువంటి చర్చ జరుగుతోంది? ప్రస్తుతానికి నిన్న కొండా సుష్మిత మాట్లాడినటువంటి మాటలలో మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి తమను ఒంటరివారిగా చేస్తున్నారు, బీసీలం కాబట్టి మేము ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా మినహాయించడం లేదు. రెడ్డి సామాజిక వర్గం అనేటువంటి వ్యక్తులందరూ కలిపి మమ్మల్ని ఒక ఒంటరిని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలు అనేవి కూడా మమ్మల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం, మాపై ఇప్పటి వరకు ప్రజా క్షేత్రంలో ఉండేటువంటి తమను మాత్రం ఇక్కడ తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. నిన్న జరిగినటువంటి విషయంలో కూడా ఒక చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే చేశారు. రైట్ వెంకటతో ఒకసారి మీ లైన్ లో ప్రయత్నం చేయండి. అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. లెట్స్ సీ, ఒకసారి ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా మురళిని తొక్కడానికి అంతా సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి పొంగులేటి వాళ్ళు ఈ వ్యవహారం నడిపించడం జరుగుతుంది వ్యాఖ్యానించారు. ఆమె ఓఎస్టీ సుమంత్కి సంబంధించిన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. సీఎం ఆఫీస్ నుంచి రోహిన్ రెడ్డి అంటూ కూడా కమెంట్స్ని మీరు చూడొచ్చు. ఓఎస్టీ సుమంత్పై చర్యలు తీసుకోవాలంటూ కూడా మాట్లాడుతున్న సందర్భం. అనేక అంశాలకు సంబంధించి కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, ఎస్ ఆల్ రైట్, ఒకసారి అదే అంశానికి సంబంధించి కొండా సుష్మిత రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి కొండా సుష్మిత ఏమంటున్నారో చూద్దాం. ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన రోహిన్ రెడ్డి కూడా మీటింగ్ ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు నేను చెప్తా అండి. ఇప్పుడు మీరు అడిగిండ్రు కదా, ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ. ఇది సిఎంఓ నుంచి వచ్చిన ఇది సీఎంఓ మీరు సీఎంఓ నుంచి ఎవరు ఎప్పుడైనా మీతో కొండా మురళిని కొండా సురేఖ అని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి 40 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నారు. వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు, అనవసరంగా పెట్టుకుంటున్నారు. ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగులేటి చేస్తున్నారు. నేను క్లియర్ గా చెప్తున్నాను. సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వారి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి, మేము చూడాలి. అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో, అప్పుడు రోహిన్ రెడ్డి కూడా పార్ట్నరే కదా. రోహిన్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు కదా. రోహిన్ రెడ్డి పోలే. రోహిన్ రెడ్డి అంతకుముందు ఎక్కడ ఉన్నాడు? సీఎం ఆఫీస్ లో ఉన్నాడు కదా. మొత్తం అందరి డేటాలు దిద్దాం, ఫోన్లు. నలుగురి అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా. సుమంత్ది, ఎవరు రోహిన్ రెడ్డిది ప్లస్ డెక్కన్ సిమెంట్స్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది. అంతకుముందు రోహిన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది. రైట్, అది కొండా సుష్మిత చేసిన కీలక వ్యాఖ్యలు సీఎం నుంచి వచ్చిందంటూ క్వశ్చన్ రైజ్ చేస్తూనే తన కుటుంబాన్ని మరి ముఖ్యంగా తన తల్లిదండ్రుల్ని డీమెరేజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు తమ తల్లిదండ్రులు 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు, ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనా సరే వాటిని ఎదురొట్టి ముందుకు వెళతారు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. దాంతోపాటు ఆ తర్వాతే ఈ కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి అలాగే పొంగులేటి వీళ్ళ ముగ్గురు పేర్లను ప్రస్తావించారు. ఇటు కొండా దంపతులకు ఇన్ఫాక్ట్ కొండా కుటుంబం ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా కొండా సుష్మిత, కొండా సురేఖ కూతురు. సో ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళబోతోంది కొండా కుటుంబం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు వరంగల్ నుంచి వెంకటరత్నం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, కొండా కుటుంబం ఎలా వెళ్ళబోతోంది? ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రితో మాట్లాడే ప్రయత్నం చేస్తుందా? బట్ ఇక నేరుగా ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించిన సందర్భం ఉంది. ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? లేకపోతే సుష్మిత సెట్ అంశానికి అంటే కొద్దిసేపటి క్రితం ముందుకు వెళ్తా ఉంటూ కూడా సో ఇప్పుడు ఏఐసీసీతో చర్చించే అవకాశం ఉందా కొండా కుటుంబం? జరిగినటువంటి పరిణామాల్లో మంత్రి కొండా సురేఖ గానీ అలాగే మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గానీ ఇక్కడ నేరుగా సీఎం గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావన రాసుకుంటే ఒక సంయమనం పాటించి జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఏం జరుగుతుందన్నటువంటి అబ్జర్వేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ నిన్న జరిగినటువంటి ఎంటైర్ ఎపిసోడ్లో మాత్రం కొండా సుష్మిత మాట్లాడినటువంటి మాటలు
నేరుగా ఇక్కడ డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డిని అలాగే అక్కడ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అలాగే ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మాత్రమే ఉదాహరించుకుంటూ చెప్పారు. ఎందుకంటే వీళ్ళు చాలా కీలకమైనటువంటి నేతలు ఒక రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థ నడిపించడంలో. అందులో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో తమ ప్రతిష్టను దెబ్బతీసేటువంటి కుట్ర జరుగుతుంది. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో తమ కుటుంబం ఎంతో ప్రభావితం చేస్తుంది. అంటే ఎప్పటికీ పబ్లిక్ ఎక్కడైనా ఉంటారా అంటే తమ కుటుంబంలోనే ఉంటారు. తమ కుటుంబంతో మమేకమైనటువంటి 5 నియోజకవర్గాలు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాలను కూడా మేము సొంతంగా డబ్బులు పెట్టి కూడా గెలిపించుకున్నటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇదంతా జీర్ణించుకోలేకనే మరికొంతమంది బయట నుంచి వచ్చిన ఇన్ఛార్జి మంత్రులు కావచ్చు, లైక్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కొంత రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, అలాగే మిగిలినటువంటి కొంతమంది మాత్రం కేవలం బీసీ నాయకురాలైనటువంటి తనపైనే కుట్రలు చేశారన్నటువంటి ఆరోపణలు, తమ కుటుంబం 40 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉంది అని కొండ సుష్మిత ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి నిన్న కూడా ఇక్కడ పోలీసులు అంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా మఫ్టీలో వెళ్ళినటువంటి సందర్భానిపై కూడా చాలా తీవ్రంగా మండిపడ్డారు. కొండ సురేఖ అలాగే కొండ మురళి దంపతులు ఏ విధంగా అయితే అగ్రెసివ్ గా మాట్లాడతారో అంతకు మించి అగ్రెసివ్ గా నిన్న కొండ సుష్మిత మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ వాళ్ళేమో కొంత అంటే తను డైరెక్ట్ గా నేరుగా కాకుండా కొండ దంపతులు మామూలుగా మాట్లాడుకున్నారు. కానీ తను మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పైన చెప్పారు, మీ రాష్ట్ర నాయకులేమో అంటే ఏఐసిసి అధికార ప్రతినిధులు అలాగే రాహుల్ గాంధీ బీసీ నాయకత్వం రావాలి, బీసీలకు ఎక్కువగా రావాలని చెప్పి అక్కడ అధిష్టానం చెప్తుంటా అంటే రేవంత్ రెడ్డి మాత్రం కేవలం బీసీల పేర్లు ఇక్కడ చెప్పుకుంటూనే అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం అని చెప్పి అంటున్నారు. రేవంత్ రెడ్డికి లాయల్ గా ఉండడమే తమ చేసినటువంటి తప్ప అసలు మా మీదకి ఎందుకు వస్తున్నారు మీరు? బీఆర్ఎస్ నాయకులు ఇళ్ల పనికి వెళ్ళండి, అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తప్ప కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పోషించినటువంటి మాపై ఎందుకు ఇంత కుట్రలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా చెప్పారు, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే తాము వచ్చామన్నటువంటి విషయంలో మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడాము, ఎట్లాంటి కంప్లైంట్ కానీ అలాగే ఏది మేము ఇవ్వలేదని చెప్పి మాకు ఫోన్లో చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి మీరంతా ఒక స్ట్రాటజికల్ గా వస్తున్నారు, ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్ట్రాటజికల్ వ్యూహమే ఉంది, అందులో కాంగ్రెస్ నేతలే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి, అందులో ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గమే తమని అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ మీడియా ఉన్నంత వరకు హైదరాబాద్ లో ఉన్న అంతసేపు కూడా ఒక హైడ్రామా నడిచింది. సుమంత్ ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడన్నటువంటి ఆలోచనలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని కొండ సురేఖ నివాసంలోనే ఉంటున్నారన్నటువంటి పక్కా సమాచారంతో అక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత తనపై కూడా కొండ సురేఖ గారు కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే సుమంత్ ను వెంట పెట్టుకొని ఇక్కడ పొన్నం ప్రభాకర్ ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్ళినట్టు పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను లేకపోవడంతో మళ్ళీ నేరుగా తన నివాసానికే వెళ్ళినట్టుగా సమాచారం. కాకపోతే సుమంత్ ఎక్కడ ఉన్నాడు అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ సుమంత్ ను అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ వారెంట్ అయినా ఉండాలి, ఎందుకు మీరు ఇట్లా కక్షపూరితంగా వివరిస్తున్నారు, ఏం చేశారని చెప్పి అంటున్నారు. ఇక్కడ డెక్కన్ సిమెంట్ కు సంబంధించిన విషయంలో పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి బెదిరించారనే ఒక ఆరోపణలు కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఎక్కడైనా సరే దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు చూడండి, రేవంత్ ఇక్కడ రోహన్ రెడ్డి అలాగే సుమంత్ వీళ్ళందరూ ఎక్కడెక్కడ కలిశారు అన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు చేస్తే ఒక క్లారిటీ వస్తుంది కదా. వితౌట్ ఎవిడెన్స్ మీరు ఎందుకు వచ్చారన్నటువంటి ఒక ఆరోపణలు చేస్తున్నారు. ఇది కేవలము ఒక వ్యూహాత్మకమైనటువంటి దాడి ఇక్కడ మంత్రిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇదంతా జరుగుతుంది. ఇక్కడ సంబంధించి ఎక్స్టార్షన్ విషయంలో గన్పేటకి సంబంధించిన విషయంలో కూడా అనేక అంశాలు కూడా ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ ప్రతిదీ కూడా ఒక క్లారిటీగా ఉంది. నిన్నటి మొన్నటి వరకు కొండ సురేఖ ఆరోపించారు ఏంటంటే సుమంత్ ఎక్కడున్నాడో తమకు తెలియదు అన్నట్టుగా చెప్పారు. సుమంత్ కు సంబంధించినటువంటి విషయాలు కూడా తనే కంప్లైంట్ చేసి ప్రభుత్వానికి అంటే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఎందుకంటే కొండ సుష్మిత రియాక్ట్ అయ్యారు కాబట్టి కొండ దంపతులు ఏమైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది ఈ రోజు, లేకపోతే నేరుగా ఢిల్లీ వెళ్ళి ఇటు ఏఐసీసీ పెద్దనే కలవబోతున్నారా? ఈ రోజు డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ రోజు. ఒకవేళ నిన్న సుస్మిత మాట్లాడకపోయి ఉండుంటే కొండ దంపతులు ఈ రోజు రాష్ట్ర అధిష్టానంతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉండేది, ఆ స్కోప్ ఉండేది. కానీ ప్రస్తుతానికి కొండ సుష్మిత నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ప్రభుత్వ చీఫ్ విప్ వేం నరేందర్ రెడ్డి అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరికొంతమంది రెడ్డి నాయకులను ఉదహరించి మాట్లాడడం వల్ల ఇక్కడ చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే గతంలోనే ఇక్కడ వరంగల్కు సంబంధించినటువంటి కాంట్రాక్టుల విషయం అలాగే మేడారం సంబంధించినటువంటి కాంట్రాక్టుల విషయంలో ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనకు సంబంధించినటువంటి వ్యక్తులకే ఇక్కడ కాంట్రాక్టులు ఇప్పించుకున్నాడు. ఒకవేళ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి లిస్టులో తమ పేరే వచ్చింది. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేరుగా తన తల్లికి కొండ సురేఖకు ఫోన్ చేసి తను తప్పుకోవాల్సిందిగా సూచనలు చేసినట్టుగా